ఈరోజు అనేక రకములైన రోగాలతో బాధపడుతున్నాం, అనేక రకములైన వ్యాధులతో బాధపడుతున్నాం. అలాంటి వారి కోసము పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నారు, ఐగుప్తులో ఉన్న రోగాలు ఏది నీ దగ్గరికి రాకుండా ఉండాలి అనంటే, నీ కుటుంబంలో ఏలుబడి చేయకుండా ఉండాలనంటే, నీ బిడ్డల్లో ఏలుబడి చేయకుండా ఉండాలనంటే ఏమి చేయాలో తెలుసా? మొదట నా మాట మీరు వినాలి. ఏ విధముగా వినాలయ్యానంటే శ్రద్ధగా వినాలి. వినేటప్పుడు నీవు కలిగి ఉండవలసింది శ్రద్ధ కలిగి ఉండాలి. రెండవదిగా విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా గైకొనాలి. నాలుగవదిగా వాక్యమును అనుసరించి, ఆయన మాటలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఆయన అంటూ ఉన్నారు, స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. ఈరోజు ఎందుకు స్వస్థత కలగడం లేదు? ఎందుకు సంపూర్ణమైన స్వస్థతలో బిడ్డలు రావడం లేదు? ఎందుకు సంపూర్ణమైన స్వస్థత మనము పొందుకోలేకపోతున్నాము? గల కారణం ఏమిటో తెలుసా? నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు జ్వరం వచ్చినప్పుడు, నీకు వ్యాధి వచ్చినప్పుడు, నీకు కన్నీరు వచ్చినప్పుడు మాత్రమే నీవు ఆయన వాక్యాన్ని నీవు వింటూ ఉన్నావు. స్వస్థత జరిగినప్పుడు నీకు సంఘం అవసరం లేదు, వాక్యం అవసరం లేదు, ఆయన ప్రార్థన ఆయనది ఏది నీకు అవసరం లేదు. అందుకే ఆయన మొదట మాట్లాడేది ఏమిటో తెలుసా? మీకు సంపూర్ణమైన స్వస్థత కావాలంటే మీరు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వింటే విధేయత మీలో కలుగుతుంది, విశ్వాసము మీలో కలుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా నడుచుకుంటూ వెళ్ళిపోతే నీకు కలిగేది ఏమిటో తెలుసా? స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా. ఆ రోగం నుంచి విడుదల కలుగుతుంది. ఈరోజు మనం సగం దూరం నడుస్తున్నాం, వెనకకు చూస్తున్నాం, వెనకాల ఉన్న రోగం వచ్చి మళ్ళీ నిన్ను పట్టుకుంటుంది. అందుకే ఈరోజు రోగాలు ఏలుబడి చేస్తున్నాయి. అందుకే ఈరోజు యవనస్తుల రోగాలు ఏలుబడి చేస్తున్నాయి. అందుకే ఈరోజు శాంతి సమాధానం లేకుండా ఈరోజు తల్లిదండ్రులు గోల పెడుతున్నారు. నా బిడ్డకు బాగోలేదు, నా బిడ్డకు అనారోగ్యం ఉంది. గల కారణం ఏమిటో తెలుసా? వాక్యానుసారమైన జీవితం మనలో లేదు, వాక్యానుసారమైన ఆ యొక్క నడతలు మనలో లేవు, వాక్యానుసారమైన విశ్వాసం మనలో లేదు. కాబట్టి ఈరోజు అస్వస్థతలు గురి అయిపోతూ ఉన్నాం తల్లి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు స్వస్థత పొందుకోవాలనంటే ఆయన వాక్యము బలము గలది, ఆయన వాక్యంలో శక్తి ఉంది. హల్లెలూయా. ఆ వాక్యము నీలోనికి వెళితే, నీ శరీరంలోనికి వెళితే స్వస్థత కలుగుతుంది. ఆ వాక్యం నీ ఆత్మలోనికి వెళితే నీ ఆత్మలో ఉన్న పాపము వెళ్ళిపోతుంది. ఈరోజు వాక్యాన్ని మనం వినగలుగుతున్నాం తల్లి. ఈరోజు ఆయన అంటూ ఉన్నారు, ఐగుప్తులో ఉన్న రోగాలు ఏది మీకు ఏలుబడి చేయకుండా ఉండాలనంటే మొదట నా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి.